పాలిచ్చే తల్లులు ఫీడింగ్ ఎలా ఇవ్వాలి అంటే పొజిషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మనం కంఫర్టబుల్ పొజిషన్ లో కూర్చోమని చెప్తాం మదర్ కి. కూర్చున్న తర్వాత బేబీని హ్యాండ్ లో మంచి సపోర్ట్ తీసుకోవాలి. ఒక హ్యాండ్ తో సపోర్ట్ తీసుకొని ఇంకొక హ్యాండ్ తో బ్రెస్ట్ ని లిఫ్ట్ చేసి పట్టించాలి పాలు. పట్టించేటప్పుడు బేబీకి కొన్ని డ్రాప్స్ వచ్చేటట్టు చేయడం వల్ల బేబీ సక్ చేయడం స్టార్ట్ చేస్తుంది. సో బేబీ యొక్క పొజిషన్ కూడా చాలా ఇంపార్టెంట్. దాన్నే లాచింగ్ అంటారు. అయితే మనం కరెక్ట్ పొజిషన్ కి లాచింగ్ ఇవ్వనప్పుడు ఒక్కోసారి నిపుల్స్ కి డ్యామేజ్ అవ్వడం కానీ, క్రాక్స్ రావడం కానీ, బ్లీడింగ్ అవ్వడం కానీ, క్రాక్డ్ నిపుల్స్ రావడం జరుగుతుంది. సో పొజిషనింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. పాలు తాపించిన తర్వాత మనం బేబీకి పైన భుజం మీద వేసుకొని ఒక 15 to 20 minutes బర్పింగ్ లాగా చేయమని చెప్తాం. వీపు మీద తట్టమని చెప్తాం. అలా చేసేటప్పుడు బేబీకి టేపుల్ లాగా వస్తాయి. వచ్చిన తర్వాత అప్పుడు పడుకోబెట్టాలి. వెంటనే మనం పాలు తాపి కానీ పడుకోబెడితే కనుక ఒక్కోసారి మిల్క్ లంగ్స్ లో వెళ్ళి బేబీకి ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంటుంది. ఇంకొకటి, బేబీని ఫీడింగ్ ఇచ్చేటప్పుడు హెడ్ కొంచెం పైన పెట్టుకొని పాలు తాపించడం మంచిది. ఎందుకంటే మనం ఇలా డౌన్ పొజిషన్ లో పెట్టినప్పుడు ఒక్కోసారి ఆస్పిరేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటే పాలు లంగ్స్ లోకి వెళ్ళే అవకాశం ఉందండి. సో పొజిషన్ కొంచెం హైట్ లో పెట్టాలి. కంపల్సరీ బర్పింగ్ వీపు మీద తట్టిన తర్వాత టేపులు వచ్చిన తర్వాతనే పడుకోబెట్టాలి. ఇంకోటి డిమాండ్ ఫీడింగ్ అంటే 13 పీరియడ్ ఉంటుంది. అంటే కొంతమందికి 1.5 hour కి లేదా 2 hours లేదా 1 hour కే పాలు తాపించాల్సి వస్తుంది. సో అది చూసుకొని బేబీకి ఏ టైంలో అవసరం ఉందో ఆ టైంలో ఫీడింగ్ ఇవ్వడం మంచిది. ఇంకొకటి, ఎట్ ఏ టైం పాలు తాపించేటప్పుడు ఒకవైపు కంప్లీట్ గా ఫీడింగ్ ఇచ్చిన తర్వాత అప్పుడు నెక్స్ట్ టైం తాపించేటప్పుడు ఆపోజిట్ సైడ్ తాపించాలి. ఎన్ని మంత్స్ వరకు పాలు తాపించాలని అడుగుతారు. ఎక్స్క్లూజివ్లీ అంటే కంప్లీట్ బ్రెస్ట్ ఫీడింగ్ 6 months వరకు కంపల్సరీ. సో ఆఫ్టర్ 6 months అంటే 7th month వచ్చిన తర్వాత మనం అలాంగ్ విత్ బ్రెస్ట్ ఫీడింగ్ టాప్ ఫుడ్ కూడా ఇవ్వాల్సి వస్తుంది. అంటే ఇవన్నీ గ్రెయిన్స్ ఉంటాయి కదా మనకి, అన్ని రకాల పప్పులు ప్లస్ రైస్ అన్ని కొంచెం లైట్ గా రోస్ట్ చేసుకొని పౌడర్ చేసి పెట్టుకొని వాటిని ఉగ్గులాగా మనం అన్నం లాగానే ఉడికించి కొంచెం మెత్తగా చేసి అందులో నెయ్యి వేసి కొంచెం కొంచెం తినిపించినా కూడా చాలా హెల్దీ. ప్లస్ సాఫ్ట్ ఫ్రూట్స్ అవి మనం తినిపించవచ్చు. లైక్ బనానాస్ కానీ అవి కానీ తినిపించినా కూడా బేబీస్ కి చాలా మంచిది.